వెల్కమ్ టు టీజీఫై రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం పర్యటన కేబినెట్ విజయంపై మంత్రి సీతక్క హర్షం. గద్దెల పునర్నిర్మాణంతో మేడారం చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్న సీతక్క, పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ తో గిరిజన ప్రాంతాలకు ఊపు, గిరిజన సంస్కృతికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యమన్న సీతక్క. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం. ఆధ్యాత్మిక పర్యటనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి. తెలంగాణను ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యమని వెల్లడి. భక్తుల సౌకర్యాలకే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం. విద్యా ఉపాధిపై కేబినెట్ కీలక ఆమోదాలు. యూనివర్సిటీల్లో కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం. విద్యా సంస్థల బలోపేతమే దీర్ఘకాలిక అభివృద్ధి మార్గం. నిరుద్యోగ యువతకు అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమన్న కోమటిరెడ్డి. హైదరాబాద్ విముక్తి చరిత్రను గుర్తు చేసిన కాంగ్రెస్. సాయుధ రైతాంగ పోరాటంతోనే విముక్తి లభించిందన్న నేతలు. పోలీస్ యాక్షన్ పాత్రను గుర్తు చేసిన కాంగ్రెస్ పార్టీ. పోరాట వీరుల త్యాగాలను గౌరవించాలని పిలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనతో పాటు అక్కడ నిర్వహించిన కేబినెట్ సమావేశం విజయవంతంగా పూర్తవడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంతో మేడారం చరిత్రలో ఒక కీలక ఘట్టం పూర్తయిందన్నారు. ములుగు జిల్లాకు గర్వకారణంగా 143 కోట్ల వ్యయంతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రకటించినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో గిరిజన ప్రాంతాలకు సాగునీరు, అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా అధికారులు, పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయడం అభినందనీయమన్నారు. ప్రజాప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తోందని ఈ పర్యటన స్పష్టంగా చూపిందన్నారు. భవిష్యత్తులో కూడా మేడారాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వాస్తవానికి సరే అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, మీరు, మీ యాజమాన్యాలు, మీ స్టాఫ్, మీ ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ, మరి అదే విధంగా సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకోసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను, మరి సిఎస్, డీజీపీ, ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా ఆ తల్లుల ఆశీస్సులు, దీవెనలు కేబినెట్ మినిస్టర్స్ మీద, వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద, పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు, మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు. మేడారం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసిన తరహాలోనే బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేవలం ఆలయాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక పర్యటనతో అనుసంధానమైన పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఆలయాల చుట్టుపక్కల మౌలిక వసతులు, రహదారులు, వసతి గృహాలు, పారిశుద్ధ్య సదుపాయాలు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు అభివృద్ధి సమతుల్యత అవసరమన్నారు. బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్, ఎకో పార్కులు, అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పోస్టుల భర్తీతో విద్యా సంస్థల్లో బోధన, పరిశోధన స్థాయి మరింత మెరుగవుతుందని చెప్పారు. విద్యా రంగాన్ని బలోపేతం చేస్తేనే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతుందన్నారు. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు యువత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యమని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థల్లో కూడా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ ఆ ప్రాంత శాసనసభ్యునిగా మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలిసి అలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉన్న మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన తెలుగు హైదరాబాదే తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన కేబినెట్ ఆమోదించడం అభినందనీయం. హైదరాబాద్ విముక్తి చరిత్రను కాంగ్రెస్ పార్టీ మరోసారి గుర్తు చేసింది. నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది ఎర్రజెండా వీరులు ప్రాణాలు అర్పించారని పార్టీ నేతలు పేర్కొన్నారు. దేశం మొత్తం స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న సమయంలో హైదరాబాద్ రాష్ట్రం నిజాం రజాకార్ల పాలనలో నలిగిపోయిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్తోనే హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించకుండా పోరాట వీరుల త్యాగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విముక్తి దినోత్సవంపై మరోసారి చర్చకు ఈ వ్యాఖ్యలు దారితీశాయి. చరిత్రను గుర్తుంచుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు సరైన దిశ చూపవచ్చని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదే విధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పారదర్శకత, ప్రజాహితం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. గత టెండర్ ప్రక్రియపై వచ్చిన అనుమానాలు, విమర్శలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో నూతన మార్గదర్శకాలతో టెండర్ ప్రక్రియ నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహజ వనరుల వినియోగంలో ప్రజా ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడా రాజీ పడబోమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వండుతూ ఉన్నారు. నా పేరును కూడా తీసుకొని వచ్చి పెద్ద విషయాలతో రాశారు. సింగరేణి కాలరీస్ సంబంధించిన ఆస్తులు తెలంగాణ ప్రజల ఆత్మది. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది. కాబట్టి ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏమేం కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్.
నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. 8కి పైగా యుద్ధాలను ఆపేందుకు తాను కీలక పాత్ర పోషించినప్పటికీ నార్వే తనకు నోబెల్ ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ కు ట్రంప్ సందేశం పంపినట్లు వార్తలు వచ్చాయి. ఇకపై కేవలం శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యలు కూడా చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నోబెల్ శాంతి బహుమతి రాజకీయ ప్రభావానికి లోనవుతుందన్న విమర్శలు గతంలోనూ వినిపించగా తాజా వ్యాఖ్యలతో ఆ చర్చ మరింత వేడెక్కింది. సిద్దిపేటలోని ఆదర్శ నగర్ లో దారుణ పరిణామానికి దారితీశాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో కట్టుకున్న భర్తే భార్యను గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మరోసారి కుటుంబ వివాదాలు ఎంతటి ప్రమాదాలకు దారితీయవచ్చో చూపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు అవసరమని పలువురు సూచిస్తున్నారు. స్వభావం కొద్దిగా మొదటి నుంచి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. ఇప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదనే ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందులో పురుగుల మందు తాపించి చనిపోయినారో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డ కూడా కొనవుతుంది. సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ నెలకొంది. ముఖ్యంగా చిట్యాల, పెద్ద కాపర్తి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సెలవులు ముగియడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి చేరుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు సహనం పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు. రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చోట్ల మళ్లింపులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు తాజా సమాచారాన్ని అందించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడాదికి దోమకాటుతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది మరణిస్తున్నారని, కానీ ఆ మరణాలపై పెద్దగా చర్చ జరగడం లేదని వ్యాఖ్యానిస్తూ ఒక సంచలన వ్యాఖ్య వెలువడింది.
కేవలం కుక్క కరిచి ఒక్కరు మరణిస్తేనే పెద్ద సమస్యగా చూపిస్తారని, మరి దోమకాటుతో చనిపోయే వారి ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ప్రజారోగ్య సమస్యలపై సమాజం, ప్రభుత్వాలు మరింత సీరియస్ గా దృష్టి పెట్టాలని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా నివారణ చర్యలు తగిన స్థాయిలో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. దోమల నియంత్రణ, పారిశుద్ధ్యం, అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నేను వెళ్ళి మీరు ఆ కుక్కర్ని సేవ్ చేయదు అనట్లేదు. జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఇస్ రాంగ్. యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్. యూ డోంట్ నీడ్ టు, మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్కని నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట, మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an anath ashram. నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ మేడారం పర్యటన కేబినెట్ విజయంపై మంత్రి సీతక్క హర్షం. గద్దెల పునర్నిర్మాణంతో మేడారం చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్న సీతక్క, పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ తో గిరిజన ప్రాంతాలకు ఊపు, గిరిజన సంస్కృతికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యమన్న సీతక్క. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం. ఆధ్యాత్మిక పర్యటనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి, తెలంగాణను ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యమని వెల్లడి. భక్తుల సౌకర్యాలకే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం. విద్యా ఉపాధిపై కేబినెట్ కీలక ఆమోదాలు. యూనివర్సిటీల్లో కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం. విద్యా సంస్థల బలోపేతమే దీర్ఘకాలిక అభివృద్ధి మార్గం. నిరుద్యోగ యువతకు అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమన్న కోమటిరెడ్డి. హైదరాబాద్ విముక్తి చరిత్రను గుర్తు చేసిన కాంగ్రెస్, సాయుధ రైతాంగ పోరాటంతోనే విముక్తి లభించిందన్న నేతలు, పోలీస్ యాక్షన్ పాత్రను గుర్తు చేసిన కాంగ్రెస్ పార్టీ, పోరాట వీరుల త్యాగాలను గౌరవించాలని పిలుపు.